నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్ ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రేయ్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు వేస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. ఏ నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట. తెలుసన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం. అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట. బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మతి లేకుండా. అసలు దివాకర్ అంటే ఏమనుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీస్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? ఆ బంగారాజు కడుపు నొప్పిని అబద్ధం చెప్పి నా దగ్గర బండి తీసుకెళ్లాడు. చూడు ఎలా చూస్తున్నాడో, దొంగ కొళ్ళు పట్టేవాళ్ళ. అసలు మావయ్యకి నిజం చెప్పాల్సింది. వాళ్ళు తీసుకెళ్లి నాలుగు తగిలిస్తే బుద్ధొచ్చేది. మా ఇంట వంట లేదు, పోలీసులు రావటం. మా ఇంటికి రోజు వచ్చేస్తారు మరి. రేయ్ నువ్వు నోరు ముయిరా. చూడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. నాకెలా తెలుస్తుంది అమ్మాయి కంప్లైంట్ చేస్తుందని? వీడు చేసిన వెదవ పనులు వదిలేసి ఆ అమ్మాయిని అంటాడేంటి? హలో, హాయ్ షీలా, ఐ మీన్ స్మాల్ మీటింగ్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఐ మిస్ యూ టూ, బాయ్. ఏంటే వీడు ఇంత తిడుతున్నా పట్టించుకోడా? రే సిద్ధు, సీరియస్ గా తీసుకురా, నువ్వు చేసిన తప్పే. రే ఆ బంగారాజ్ గడు వచ్చి ఎమోషనల్ గా హెల్ప్ అడిగాడు, మిస్ ఫైర్ అయింది. వాట్ am I supposed to do? అసలు వీడిని కాదే ఆ బంగారు రాజుగండి. అక్క నింటున్నా అక్క, నీ బండి పికప్ సూపర్ అక్క. ఏంటి బావ ఇలా కొట్టేసింది? నిన్న మనం ఫాలో అయింది డిఎస్పీ కూతురునంట. అడ్రస్ కని పెట్టేసారేంటి నా జల్ది? సుబోధ్, సుబోధ్, సుబోధ్. ఏయ్, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? చా మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు గంటగా నిలబడితే హ్యాండ్ కొట్టరా? అవును మరి, మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి, రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఆ? మీది అదే బ్రాండేనా? ఎట్లా మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. మరి నిద్రపోతున్నారు. సిద్ధు, ఏంట్రా ఇది అర్ధరాత్రి? ఎక్కడ్రా నువ్వు? Look, సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ అంకుల్. లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. ఏంట్రా వేళకోళమా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. రే సిద్ధు, సారీ చెప్పు. చెప్పు. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see his dead end. అంకుల్ ఐఎమ్ సారీ, నేను తీసుకెళ్తాను. రే సిద్ధు, ముందు బయలుదేరు. ఎక్కడి నుంచి బయలుదేరు. సిద్ధు, నేను డ్రాప్ చేస్తాను. వెనక్కి కూర్చోరా, వెనక్కి కూర్చో. ఈ ముగ్గంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి, హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి వేసిందిరా ముగ్గే కదా? ఓ, ముగ్గు కదా?
ఉండు 1 సెకండ్ డోంట్ వరీ ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ కేరా లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ అటు వెళ్ళిపో. రైటా? ఆ, ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అయినా నా వాయిస్ వినపడినప్పుడు అన్నిసార్లు ఏ అనడం దేనికి? కాసేపు అయితే అంకుల్ దగ్గర బుక్ అయ్యేవాడివి. నాగార్జున కాపాడాడు నిన్ను. అవునవును, మీ అంకుల్ అంటే నాకు చాలా భయం. ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది. 2 ప్లేట్ సమోసా బాస్. సిద్ధు నాకొద్దు. ఏ? నేనేం తినకూడదు. ఏ? ఈరోజు ఉపవాసం. ఏ? ఆపు. మా నాన్నకి జ్వరం అంట. త్వరగా తగ్గాలని నేను ఉపవాసం ఉంటున్నాను. బాస్ 2 సమోసాలు ఒకే ప్లేట్లో వేసి ఇచ్చే. ఏంటి? ఏం లేదు. అవును, నువ్వు ఇక్కడ ఉపవాసం ఉంటే అక్కడ మీ నాన్నకి తగ్గడం ఏంటి? అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే మా నాన్న నిప్పుల మీద నడిచారు తెలుసా? జ్వరం వెంటనే తగ్గిపోయింది. నిప్పుల మీద నడవడం వల్ల కాదు, నమ్మకం వల్ల. టైటిల్ ఏదైతే ఏంటి, సినిమా ఒకటే కదా. కాదు కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇలా తిరిగి కళ్ళు మూసుకుని ఇలా పడ్డాననుకో. ఏంటి గీత ఇది? పడిపోయి ఉంటే? పడను. నమ్మకం నీ మీద. గీత, ఈ నమ్మకం కాన్సెప్ట్ నాకు నచ్చింది. ఎవరైనా మంచి అమ్మాయితో ట్రై చేస్తే వర్కౌట్ అవుద్దేమో అడుగుతున్నానంతే. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్. సిద్ధు, భోజనం రెడీగా ఉంది. వేడిగా ఉన్నప్పుడే తినేయి. ఓకే. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వెళ్ళాలి. హ్యావ్ ఎ నైస్ డే మా. థ్యాంక్ యూ. హే గీత. నేను స్వాతిని. గీతకి నీరసంగా ఉందని పడుకుందిరా. ఇంకా తగ్గలేదా? లేదు, బాగా పెయిన్ గా ఉందంట. లేపనా? లేపదు. పడుకొని నేను తర్వాత చేస్తా. ఓకే. హాయ్ బాబా. నాకు ఈ మంత్రాల పూజలు రావు, నీకు తెలుసు. అయినా నాకేం పెద్ద కోరికలేం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఈ గీత ఉంది చూడు, షీఈ్ అ గుడ్ గర్ల్. మంచి అమ్మాయి. పాపం త్వరగా తగ్గేలా చెయ్యి. ఊరికే వద్దులే, ఉపవాసం ఉంటా. గురువారం గుడికి వచ్చి కొబ్బరి కూడా కొడతా. ఓకే, ఉపవాసం స్టార్ట్స్. హలో స్వాతి, గీతకు తగ్గిందా? ఒరేయ్, నువ్వు ఫోన్ చేసి పావు గంట కూడా కాలేదు. ఈలోగా ఎలా తగ్గుతుందిరా? ఆకలేస్తుంది. ఏం లేదు, తర్వాత చేస్తా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ ని పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ డీప్ ఫ్రై చేస్తే నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
సో నైస్, బాగుంది. ఏంట్రా అలా ఉన్నావు? భోంచేయలేదా? వీడా ఈ పాటికి 3-4 సార్లైనా కుమ్మేసి ఉంటాడు. మరే అలా ఉన్నావు? ఏం లేదు. చేతికిలా ఉంది? కొంచెం నొప్పిగా ఉంది. 2-3 రోజుల్లో తగ్గిపోద్దులే. 2-3 రోజులా? బాబా సాస్ అందుకోమ్మా. రే సాస్ అందుకోరా. థ్యాంక్స్. ఒక పీస్ తీసుకోరా. వాడు వద్దంటున్నాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? నువ్వు ఉండవే. నువ్వు తిను సిద్ధు. వద్దంటున్నాడు కదే. నువ్వు తీసుకో సిద్ధు. అరే నువ్వు తీసుకో. తను వద్దంటే నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? తీసుకో. వద్దంటున్నాడు కదే. నువ్వు ఏ తీసుకో. ఆపండి. వద్దని చెప్తున్నాను కదా. ఏ నేను తినకూడదు. అదే ఏ? నీకోసం ఉపవాసం ఉన్నా, తగ్గుతుందని. చెప్తే అర్థం చేసుకోవే. నువ్వు ఉపవాసం ఉంటే దీనికి ఎలా తగ్గుతుందిరా? స్టూపిడ్ క్వశ్చన్ అడగకు, తిను, నేను చూస్తా. అయ్యో బాబోయ్, సిద్ధు కూడా ఉపవాసమా? అది ఓ ఫ్రెండ్ కోసం. రేయ్ కలియుగం అంతమైపోతుంది.